ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాశి వారికి గత 3 సంవత్సరాలుగా ఏలినాటి శని అనేది జరుగుతుంది. దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా జూన్ 18వ తేదీ నుంచి శని వక్రించి సంచారం చేశాడు నవంబర్ 4వ తేదీ వరకు. ఈ నవంబర్ 4వ తేదీ నుంచి శని వక్ర త్యాగం పొందాడు. ఈ వక్ర త్యాగం పొందిన కాడి నుంచి కూడా ఆయన మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. అలాగే ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీ నుంచి రాహువు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు. అంటే మేషరాశి నుంచి ఆయన మీనరాశిలోకి ప్రవేశం చేశాడు. అలాగే కేతువు తులారాశి నుంచి ఆయన కన్యారాశిలోకి ప్రవేశం చేశాడు. ఇక్కడ ఈ 2 స్థానాల్లో కూడా ఆ రాహుకేతువులు ఇద్దరూ కూడా వాళ్ళు సంవత్సరన్నర కాలం పాటుగా ఉంటారు అక్కడ. అక్టోబర్ 31 నుంచి అక్కడి నుంచి ఒక సంవత్సరన్నర కాలం పాటు ఆ 2 గ్రహాలు ఉంటాయి. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ప్లస్ గురుడు ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 1వ తేదీ నుంచి ఆయన తన స్థానాన్ని మార్చుకుంటాడు. అందువల్ల అంటే చతుర్థ స్థానంలోకి గురుడు వెళ్తాడు. అంటే ఇక్కడ ప్రధానమైన గ్రహాలు 4 గ్రహాలు కూడా అంటే జన్మరాశిలో శని, ద్వితీయంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు, అలాగే చతుర్థంలో 2024 మే 1 నుంచి ఆయన చతుర్థంలోకి వెళ్తాడు కుంభరాశి వాళ్ళకి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 2024వ సంవత్సరం అనేది ఖచ్చితంగా కూడా ఎంతో కొంత వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు. ఆయన గురుడి యొక్క దృష్టి ఇక్కడ ద్వితీయ స్థానం మీద రాహువు మీద పడింది. అలాగే రాహువు అక్కడ గురుడి ఇంట్లో ఉన్నాడు. అందువల్ల గురుడు ఏవైతే ఫలితాలను ఇస్తాడో అలాంటి ఫలితాలన్నింటినీ కూడా రాహు ఇక్కడ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అది ద్వితీయ స్థానం, వాక్కు స్థానం, ధనస్థానం కావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కదులుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా శని ఎప్పుడైతే నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన వక్ర త్యాగం పొందాడో గతం నుంచి కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్ని బాధలను ఎదుర్కొన్నా, దీర్ఘకాలికంగా మీరు ఎన్నో సమస్యల నుంచి మీరు బాధపడుతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నవంబర్ 4వ తేదీ నుంచి శని వక్ర త్యాగం పొందటం వల్ల ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మబ్బులు వీడిపోయినట్టుగా వీడిపోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు ఆందోళనకు చెందేది విషయం ఏంటంటే నవంబర్ 4 వెళ్ళిపోయేప్పుడే నెల దాటిపోయింది కదండి, 2వ నెల వచ్చేస్తుంది, మరి ఇంకా మా సమస్యలు తీరకపోవటం ఏంటని చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు ఆందోళన పడుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. శని గ్రహం అనేది ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి సంచారం చేయడానికి ఆయనకి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఆయన నడక అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ నెమ్మదిగా ఉండటం వల్ల ఏంటంటే ఫలితాలు కూడా చాలా నెమ్మదిగానే వస్తాయి. దానికి తోడు శని ఎక్కువగా పూర్వ పుణ్య ఫలాలను బట్టే ఆయన మీకు ఫలితాలను ఇస్తాడు. గతంలో మీరు చేసిన పుణ్యాలు, గతంలో చేసిన మీరు చేసిన తప్పులు, గతంలో చేసిన మీరు పాపాలు, అలాగే మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యకర్మలు, పూర్వ పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు అనుగుణంగానే మీకు ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లే ఫలితాల విషయంలో ఒకరికి ఎక్కువగా, ఒకరికి తక్కువగా, ఒకరు మంచిగా ఉంటే మరొకరు దారుణమైన పరిస్థితుల్లో ఉండటానికి, కొంతమంది యావరేజ్గా ఉండటానికి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం.
అందువల్ల ఇక్కడ మనం చేసుకున్న పుణ్యమే మనల్ని రక్షిస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వతహాగా కుంభరాశికి చెందిన జాతకులు వాళ్ళు చాలా సౌమ్యులు. వాళ్ళు ఒరిజినల్గా కూడా నిష్పక్షపాతంగా, అలాగే లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్వతంత్ర భావాలతోనే స్వతంత్రంగా ఎదగడానికే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారి యొక్క డబ్బులు కానీ, ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వాళ్ళు ఏ ఒక్క విషయంలో కూడా ఆశించరు. తమ కాళ్ళ మీద తాము పైకి రావాలనుకుంటారు. తమ కాళ్ళ మీద తాము ఎదగాలనుకుంటారు. తమ కాళ్ళ మీద తాము ఎదిగి అభివృద్ధి చెందాలనుకునే మనస్తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇతరులకి లాభాపేక్ష లేకుండా వాళ్ళకి సహాయం చేస్తారు తప్పించి ఏదో ఆశించి మాత్రం వీళ్ళు ఎవ్వరికీ సహాయం చేయరన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రతిఫలం కూడా ఆశించకుండా కుంభరాశి వాళ్ళు ఇతరులకి సహాయం చేయడానికి, ఇతరులకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంతటి ఉదార స్వభావాలు అంటే అవసరమైతే వీళ్ళకి లేకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే వ్యక్తిగత విషయాలను మాత్రం, కొన్ని రహస్యాలని వాళ్ళు ఇతరులకి ఎవ్వరికీ కూడా షేర్ చేయరు. అంటే వాళ్ళకి కాలే కడుపుతో ఉన్నా ఎదుటి సమాజానికి మాత్రం వాళ్ళు పంచపక్ష పరవన్నాలు తిన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళు ప్రవర్తిస్తారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళని అందరూ కూడా, అయితే అలాంటి పరిస్థితి చూసి కుంభరాశి వాళ్ళని చూసి చాలామంది ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవటం, ఈర్ష్యాద్వేషాలతో మరిగిపోవటం, వాళ్ళ మీద లేనిపోని నిందలు వేయటం, లేనిపోని అపవాదులు వేయటం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి, వాళ్ళకి హాని తలపెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఒరిజినల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి అలాగ ఉండదు. వాళ్ళకి ఆకలిగా లోపల ఆకలితో బాధపడుతున్నా పైకి మాత్రం చాలా పంచపక్ష పరవణాలు తిన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుందన్న విషయాన్ని, అంటే తమ సమస్యను ఇతరులకు తెలియడానికి వీళ్ళు అంతగా ఇష్టపడరన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న, అంటే రాబోయే కాలాల్లో ఇప్పుడు గ్రహస్థితి మారింది కాబట్టి రేపు మే నుంచి కూడా గురుడు మారుతాడు. చతుర్థ స్థానంలోకి గురుడు వస్తాడు. అలాగే ద్వితీయ స్థానంలో రాహువే ఉంటాడు. అలాగే శని జన్మస్థానంలో ఉంటాడు. అలాగే కేతు అష్టమ స్థానంలో ఉంటాడు. జన్మరాశిలోని శని ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళటం వల్ల, అలాగే రాస్యాధిపతి శని కావటం వల్ల, కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని కావటం వల్ల ఖచ్చితంగా కూడా శని వీళ్ళకి ఎంతో కొంత ఒత్తిడి కలిగించడం మాత్రం వాస్తవం. మీరు ఏ పని చేసినా కూడా ఎంతో కొంత మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా ఒళ్ళొంచి పని చేయాలి. ఇలా ఒళ్ళొంచి పని చేస్తే కనుక శని భగవానుడు మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒళ్ళొంచి పని చేయటమే కాదు, ఆ పనిలో కూడా నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. మనం ఎంత నీతిగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత ధర్మంగా ఉంటే అంత మంచిది అవుతుంది, ఎంత నిజాయితీగా ఉంటే అంత శని భగవానుడు మనకి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నీతి తప్పితే, అక్రమ కార్యక్రమాలు చేస్తే, అలాగే అకృత్య కార్యక్రమాలకి మీరు ప్రేరేపణ ఇస్తే, అలాగే ఇతరులని మట్టు పెట్టాలని చూస్తూ ఉంటే, ఇటువంటివి ఏమి కూడా శని భగవానుడికి నచ్చదు. అందువల్ల ఖచ్చితంగా కూడా శని భగవానుడు మీకు డెఫినెట్గా అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆయన మాడు పగలగొడతాడో అందులో ఏం సందేహం లేదు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. మనం గతంలో చేసిన పుణ్యఫలం, పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా శని భగవానుడు ఇక్కడ మనకి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే జన్మరాశిలోని శని సజ్జనంత వరకు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేయడానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది. శ్రమ పెట్టినప్పటికీ కూడా మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు. ఆ రాహు ఖచ్చితంగా కూడా అది ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాహువు ఏం చేస్తాడంటే ఆయన ఏ స్థానంలో ఉంటే ఆ రాస్యాధిపతి యొక్క ఫలితాలని ఎక్కువగా ఆయన ప్రతిబింబిస్తూ ఉంటాడు. కాబట్టి అది గురుడి ఇల్లు కాబట్టి రాహు గ్రహం ఎంత దుష్టగ్రహం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అది గురుడి ఇల్లు కాబట్టి ఖచ్చితంగా
రాహు దాని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. రాహు ధనాన్ని ఇచ్చే స్థితిలో ఉంటాడు. మీకు విపరీతమైన ధనాన్ని ఇవ్వడానికి, అవకాశాలు పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ రాహు అనేది మాయాగ్రహం. మిమ్మల్ని మాయలో పడేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఒక మాయ చేసేస్తాడు. ఒక మాయ చేసేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనిట్టుగా ఆయన మీరు భ్రమలో పడేటట్టుగా ఆయన చేసేస్తూ ఉంటాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళంతా రాహు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు విషయంలో కానీ, కేతు విషయంలో కానీ. ఈ రాహు ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లే ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు అక్కడ రాహుకి అధిష్టాన దేవతైన దుర్గామాత ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉండాలి. అంటే రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేసి దుర్గానామస్మరణం చేస్తే ఖచ్చితంగా రాహువు యొక్క తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని, అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు అక్కడ ద్వితీయ స్థానంలో రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని మాయలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన మిమ్మల్ని భ్రమల్లోకి తీసుకెళ్తాడు. అంటే ఒక రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు రాహు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుంభరాశి వాళ్ళకే కాదు, ఏ రాశి వాళ్ళకైనా రాహు అలాగే ఆయన బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళు కానీ, ఇతరత్ర రాశుల వాళ్ళు కానీ రాహు విషయంలో మాత్రం ఖచ్చితంగా దుర్గా ఆరాధన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇక్కడ అష్టమంలో కేతువు కూడా ఉన్నాడు. ఈ అష్టమంలో కేతువు కూడా చాలా, అది ఒక రకంగా అకస్మాత్తు ప్రమాదాలు, మీరు ఊహించకుండా సంఘటనలు, ఇటువంటివన్నిటిలో కలిగించడంలో కేతు సిద్ధహస్తుడు. అందులో కేతు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆయుష్ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఖచ్చితంగా అది బుధుడి ఇల్లు కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కేతు మహాదశ నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అలాగే బుధ మహాదశ కానీ, కేతు మహాదశ కానీ, ఇలాంటి దశలు నడుస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మీకు దీర్ఘకాలికమైన సమస్యలు ఏదైనా ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క, అంటే ఇక్కడ ప్రమాదాలకు కూడా ఆయన కారకుడు అవుతాడు కాబట్టి మీరు టూ వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఇలాగ మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు లేకపోలేదు. అందువల్ల కేతువుని, రాహుని మనం ఎప్పుడు కూడా, కేతువుని మనం ఖచ్చితంగా జాగ్రత్తగా అతని నామస్మరణం చేయాలి. అందువల్ల కేతువుకి అధిష్టాన దేవత ఎవరు? వినాయకుడు. అందువల్ల వినాయకుడి యొక్క ఆరాధన కంపల్సరిగా ప్రతిరోజు కూడా కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అక్కడ దుర్గా ఆరాధన, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆరాధన. అందుకనే మనకి ఈ రాహుకేతుల యొక్క కాలాన్ని మన జాతక చక్రంలో రోజు కూడా, మన పంచాంగంలో రోజు కూడా వాళ్ళకి ఆ 2 గ్రహాలకి సంబంధించి ఒక కాలం ఉంటుంది. రాహుకాలం, అలాగే కేతుగండ కాలం, యమగండ కాలం అంటారు దాన్ని. ఈ కాలాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదు. చేసినా కూడా అది ఏదో విధంగా ఇబ్బందులు కలిగించండి. రాహుకాలంలో మీరు ప్రయాణం చేస్తే, రాహుకాలంలో ప్రయాణం చేస్తే ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఆ గంటన్నర పాటు ఏదో ఒక రకమైన ఆలస్యం, ఏదో ఒక రకమైన అసౌకర్యం, ఇలాంటివన్నీ కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతుగండ కాలంలో మీరు కనుక ప్రయాణాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన అవాంతరాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ప్రయాణాలు చేసినా, ఏదైనా శుభకార్యాలు చేసినా, ఇతరత్ర ఏదైనా చేసినా కూడా ఈ రాహుకేతుల యొక్క కాలాన్ని మీరు మినహాయించేసుకోవాలి. అలాగే దాన్ని వదిలేయాలి. అలా దాంతోపాటు దుర్ముహూర్తం అనేది ఒకటి ఉంటుంది. ఆ దుర్ముహూర్త కాలాన్ని కూడా మీరు వదిలేసుకోవాలి. అలాగే హోర కూడా మనకి చాలా వరకు వర్కౌట్ అవుతుంది కాబట్టి హోర కూడా జాగ్రత్తగా చూసుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఇక్కడ పంచమ శుద్ధి లేకుండా, పంచమ శుద్ధితో
మీరు చేసుకుని ముహూర్తాలు కానీ లేకపోతే ఇతరత్ర మీ ప్రయాణాలు కానీ ఏదన్నా పెట్టుకోవడం అనేది ఎప్పుడూ కూడా మీకు మేలు చేస్తుంది. అంటే ఒక సేఫ్ జోన్లో ఉంటారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కుంభరాశి వాళ్ళే కాదు, మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇక్కడ అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కేతు విషయంలో అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ గురుడు తృతీయ స్థానంలోనే ఉంటాడు. ఆయన ఉగాది వరకు ఆ తృతీయ స్థానంలో ఉంటే ఖచ్చితంగా గురుడు ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంటాడు. అంటే మీకు మరీ సూపర్గా ఆయన ఏమో డబ్బులు ఇచ్చాడు. అందువల్ల తృతీయ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అది ధైర్యస్థానం కాబట్టి ఒక రకమైన ధైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక రకమైన మనోబలం మీకు పనిచేస్తూ ఉంటుంది. ఒక ఆత్మస్థైర్యం అనేది మీకు పనిచేస్తూ ఉంటుంది. ఒక ఆత్మబలం అనేది మీకు పనిచేస్తూ ఉంటుంది. ఆత్మస్థైర్యంతో, ఆత్మబలంతో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అలాగే మే 1 నుంచి చతుర్థ స్థానంలోకి వస్తాడు కాబట్టి గురుడు ఖచ్చితంగా కూడా అక్కడ ఎంతో కొంత ఈ కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి 2024వ సంవత్సరం అనేది చాలా వరకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు అటు రాహుకేతువుల విషయంతో పాటు ఇక్కడ శని భగవానుడి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాహుకేతువులకి రోజు ఆరాధన చేయటం, అలాగే శని భగవాన్ని కూడా మీరు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే శని మీకు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఏదో ఒక రకమైన ఒత్తిడి కలిగిస్తాడు. అంటే మీరు 100 రూపాయల పనికి 1000 రూపాయల పని చేయాల్సి వస్తుంది. అంటే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా ఆ ఫలితం మీకు 100% మీకు సిద్ధిస్తుంది. ఎఫర్ట్ పెట్టకుండా మాకు ఫలితం వచ్చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కుంభరాశి వాళ్ళు అటువంటి భ్రమల్లోకి వెళ్ళొద్దు. ఎవరన్నా చెప్పినా కూడా అందులో వాస్తవం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు తెల్లారు లేస్తే కోట్లు వచ్చేస్తాయి, తెల్లారు లేస్తే లక్షలు వచ్చేస్తాయి, తెల్లారు లేస్తే లేకపోతే ఇంకొక ఆస్తులు వచ్చేస్తాయి, కలిసిపోతాయి అని ఎవరన్నా చెప్పినా కూడా అది అందులో వాస్తవం ఎట్టి పరిస్థితిలో ఉండదు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఎవరికీ కూడా ₹1 సంపాదించాలని ఎవరికైనా సరే చాలా కష్టపడితేనే కానీ వాడికి ఆ ₹1 సంపాదించడానికి అవకాశం ఉండదు. అందువల్ల అందులో శని భగవానుడు రాశిలోనే సంచారం చేసినప్పుడు ఆ రూపాయి సంపాదించడానికి కూడా మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఆ రూపాయి మనం ఖచ్చితంగా సంపాదిస్తాం. ఎఫర్ట్ లెస్గా ఉంటే కనుక ఆ వచ్చే రూపాయి కూడా ఉండదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఉన్న బలంగా డబ్బు వచ్చేస్తుంది, ఉన్న బలంగా ఆదాయం పెరిగిపోతుంది. అటువంటి భ్రమల్లోకి మాత్రం కుంభరాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడి పనిచేయండి, కష్టాన్ని నమ్ముకోండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా అవాంతరాలు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండి ఎఫర్ట్ బాగా పెడితే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా మంచి భవిష్యత్తు రాబోయే కాలాల్లో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శని భగవానుడు మీకు శని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గురు ఆరాధన అనేది కూడా చాలా వరకు మేలు చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి గురు జపం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, శివుడికి అర్చనాది అభిషేకాలు చేయండి, పంచామృతాలు చేయండి. పంచామృత అభిషేకాలు గురువారం నాడు చేయండి. శనగల్ని మీరు శివుడికి నివేదించి అందరికీ పంచిపెట్టండి. అలాగే శనగలు నానబెట్టి ఆవుకు పెట్టండి, పసుపు వస్త్రాలు పెట్టండి, పసుపు పళ్ళు ఆవుకు పెట్టండి. ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో ఆటోమేటిక్గా శని యొక్క తీవ్రతను తట్టుకునే శక్తి మీకు వస్తుంది. శని భగవానుడి యొక్క ఫలితాలు పోతాయని కాదు దీని ఉద్దేశం. మీకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తట్టుకునే శక్తి వస్తుంది. దానివల్ల మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏలినాటి శని కాబట్టి
ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. అలాగే విష్ణు సంబంధమైన ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఎప్పటికప్పుడు మీ ఆత్మవిశ్వాసం డౌన్ అయిపోకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నా ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.